ఉదయాన్నే జాక్ నిద్రలేచి బ్రష్ చేస్తుంటాడు. షింక్ పక్కనే వార్చిని పెట్టి భార్య అక్కడ ఉన్న ఆ వార్చిని చూసి నీళ్లు తగిలి పాడవుతుందని అక్కడి నుంచి తీసి పక్కనే ఉన్న టేబుల్ మీద పెడుతుంది. కొడుకు టేబుల్ మీద ఉన్న బ్రెడ్ తీసుకుంటూ పొరపాటున పక్కనే ఉన్న వార్చికి చెయ్యి తగిలి నేల మీద పడి వార్చి పగిలిపోతుంది. అది చూసిన జాకు కోపంతో భార్య మీద కొడుకు మీద అరుస్తాడు. ఈ విషయం మీద భార్యాభర్తలకి వాదన జరిగి గొడవ అవుతుంది. జాక్ చిరాకు పడుతూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వెళ్తున్న మధ్యదారిలో ఇంట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మర్చిపోయానని గుర్తొస్తుంది. కంగారుగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి తాళం వేసి ఉంటుంది. వెంటనే భార్య కాల్ చేసి రమ్మంటాడు. భార్య మెట్లు దిగుతుండగా కాళ్ళు బెనుకుతుంది. జాక్ ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్లే లోపే క్లయింట్ వెళ్ళిపోతాడు. ఇంకా ఆఫీసులో బాసు పెద్ద తిట్లు తిడతాడు జాక్ని. హాస్పిటల్లో భార్యకి కాళ్ళు కట్టుకడతారు. నెక్స్ట్ డే వెళ్లాల్సిన ఫ్యామిలీ వెకేషన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటారు. కొడుకు ఆ రోజు స్కూల్లో టెస్ట్ సరిగ్గా రాయడు. పొద్దున్న జరిగిన గొడవకి టీచర్ జాక్ కాల్ చేస్తుంది పేరెంట్స్ మీటింగ్కి స్కూల్కి రమ్మని. జాక్ కొంచెం కూల్ అయ్యి భార్యని చూసుకుంటూ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అయ్యి ఆఫీస్కి వెళ్ళి బాస్కి సారీ చెప్తాడు. ఈ కథలో నీతి ఏంటంటే కింద పడిన వార్చికి డ్యామేజ్ అయింది 10% అయితే జాక్ పొద్దున్నే అలా రియాక్ట్ అవ్వడం వలన ఆ రోజు లైఫ్ మొత్తం 90% టోటల్ డ్యామేజ్. ఎమోషన్స్ని నీ కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే జీవితాన్ని చేతులారా నువ్వే పాడు చేసుకుంటావు. అందుకే పెద్దలు అన్నారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని.